ఎవరో ఒక వ్యక్తి ద్వారా నువ్వు చాలా గాయపరచబడ్డావు, వేధించబడ్డావు, శోధించబడి వచ్చా, అవునా కదా? ఎస్. ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను, పుష్టిగా ఉండి మంచి కొంచెం అమాత్రం ఎత్తుగా ఉండి ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను. ఆ వ్యక్తిలో 2 అలవాట్లు ఉన్నాయి. ఆ 2 అలవాట్ల నుంచి దేవుడు విడిపించబోతున్నాడంట. నమ్ముతున్నావమ్మా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మహిమపరచుతాను. ఓ, మీ ఇంటిలో గొప్ప డాక్టర్, ఇంజనీర్ ఇద్దరు అవ్వబోతున్నారు. ఓ, దేవుడు ప్రవచించమని చెప్తున్నాడు. అద్భుతం చూడబోతున్నా. వరెకే మెకే తెల్లరే షండరబదరబా. అగ్ని దేవుని మహిమ ప్రజ్వరిల్లబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే నేను దేవుడు తాగుతున్నాడు. దేవునికి అభిషేకం నీ మీదకి దిగుతున్నాయి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటున్నావు. అభిషేకం, 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 అభిషేకం. ఫైర్ మామ సొండర కొల్లరబా లరమమ సొండరదరలవరబా. ఓ, దేవుడు ఇప్పుడే నీ నీ యొక్క ఎడమ భాగంలో చట్ట నొప్పితో బాధపడుతూ ఉన్నావు. నా కుమార్తె, ఇప్పుడే దేవుడు అభిషేకంతో ముడుతున్నాడు. ఇప్పుడే దేవుడు నిన్ను ముడుతున్నాడు. నిజమేనా? ఇప్పుడే అగ్ని వచ్చి, దేవుడు అగ్ని వచ్చి తాకి నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఒక వ్యక్తి కుటుంబంలో ఎంతో చదువుకొని కనీసం వివాహం అవ్వకుండా, చదువు లేకుండా, చదువు కంటిన్యూ అవుతూ, అటు జాబు లేక ఇటు వివాహం అవ్వక దుఃఖపడుతున్న ఒక బిడ్డ నాకు దేవుడు చూపిస్తున్నాడు. ప్రభు నాతో ఏమంటున్నాడంటే, నీకు మొదటిగా ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మనం ఆ తర్వాత ఒక ఘనమైన వివాహం జరగబోతుంది. దేవునికి అభిషేకం చెప్తున్నాయి. నా ఎదురుగుండా ఉన్న కుమారుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఎదురుకు రండి. దేవుడు అభిషేకంగా వస్తున్నాయి. ఇప్పుడే యేసు నామములో జోసఫ్ రాజ్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. దేవుడు, నువ్వు అనుకుంటున్నావు ఇంకా వేల రోజులు అలాగే గడిచిపోతున్నాయి, ఏమీ రాలేని విధంగా ఉంది అని అనుకున్నావు నువ్వు అవునా కదా? సో ఎస్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక 5 నెలల లోపల నీకు గొప్ప గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ పెట్టబడుతున్నా. దేవుడు చెప్పమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక బాధతో, ఒక పెద్ద ఆయన ఒక గుండె బాధతో, గుండెలో ఎంతో నొప్పితో, బాధతో ఇక్కడికి వచ్చి చాలా ఈ వర్షం అని కూడా చూడబోకుండా వచ్చిన ఆ బిడ్డను దేవుడు తప్పక స్వస్థపరుస్తున్నాడు. ఓ, తప్పకుండా స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నీవే నాకు, నాన్న నీవే నా యేసయ్యా. అందరూ మీ స్థలాల్లో కూర్చోండి అమ్మా. యేసు నామములో. అమ్మా నీవే, నాన్న నీవే నా యేసయ్యా. అన్న నీవే, అన్నీ నీవే నా యేసయ్యా. అమ్మా నీవే, నాన్న నీవే నా యేసయ్యా. అన్నయ్య నీవే, అన్నీ నీవే నా యేసయ్యా. అన్న నీవే, అన్నీ నీవే నా యేసయ్యా. అమ్మా నీవే. అందరూ పాడదాం. అమ్మా నీవే నా యేసయ్యా.
నీకంటే ఇళ్ళలో ఎవ్వరు లేరయ్యా అనండి. నీకంటే ఇళ్ళలో ఎవ్వరు లేరయ్యా, నీవే నాకు తోడు యేసయ్యా, నీవే నాకు తోడు యేసయ్యా. అమ్మ నీవే నాన్న నీవే నా యేసయ్యా, నీవే అన్ని నీవే. ఒక అద్భుతమైన స్వస్థతను పొందుకుని వెళ్ళబోతున్నావు. నీవే నాన్న నీవే నా యేసయ్యా, గంభీరమైన విడుదల, అన్ని నీవే, అసాధారణమైన విడుదల. అమ్మా నీవే నాన్న నీవే నా యేసయ్యా, అన్నా నీ పాదాలలో ఉన్నటువంటి ఆ నొప్పులను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నాన్న నీవే నా యేసయ్యా, అన్నా నీవే అన్ని నీవే నా యేసయ్యా. ఈ లోకం నాకు వద్దయ్యా, ఈ లోకం నాకు వద్దయ్యా, యేసయ్యా నీవే కావాలి, యేసయ్యా నీవే కావాలి. అమ్మా నీవే నాన్న నీవే నా యేసయ్యా, అన్నా నీవే అన్ని నీవే నా యేసయ్యా. పరిమళము నవ్వుల నాట్యమయా, పరిమళము నవ్వుల నాట్యమయా, చప్పట్లతో సాష్టాంగ స్తోత్రమయా, చప్పట్లతో సాష్టాంగ స్తోత్రమయా. అమ్మా నీవే అన్ని నీవే నా యేసయ్యా, అన్నా నీవే అన్ని నీవే నా యేసయ్యా. ఒక బలమైన విడుదల, మానవతీతమైన విడుదల, మానవతీతమైన విడుదల పొందుకోబోతున్నారు. హల్లెలూయా. కట్టబడిన తాళ్ళు తెగబడబోతున్నాయి. వాడి వేసిన ప్రతి ఉచ్చులో నుంచి నిన్ను బయటికి దేవుడు లేపుకుని నిలబెట్టబోతున్నాడు. ప్రభు ఒక ఆత్మ నిన్ను నడిపించబోతూ ఉన్నది. ఆయనకు స్వరము నీకు తోడుగా రాబోతూ ఉంది. నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు, నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా నేను నిన్ను ఆనంద తైలముతో అంటుతున్నాను. కొట్టు చప్పట్లు, కొట్టు 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 చప్పట్లు. అభిషేకమైన మధ్యలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ తోటి వారి అందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నేను నిన్ను నింపుదును. హల్లెలూయా. దుఃఖ సాగరం అంతా బయటికి వెళ్ళిపోయింది. ఓ ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటా. ఓ ఇతరుల వల్ల నువ్వు కన్నీళ్లతో ఉండడానికి కాదు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకుంటా. అదిగో ఈ భూమిలో ఒక శ్వాస ఎంత వాస్తవము, అదే రీతిలో పరలోకము పరదేశు కూడా అంతే వాస్తవము. హల్లెలూయా. మనకు శాశ్వతమైన తండ్రి, మనకు శాశ్వతమైన తల్లి, మనకు శాశ్వతమైన బిడ్డ, శాశ్వతమైన బంధువులు అందరూ యేసయ్యే. హల్లెలూయా అనండి. యేసయ్యే, యేసయ్యా, 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 యేసయ్యా. ఆదరించు తండ్రివి నీవే కదా, కృపచూపు ప్రేమ గల తండ్రివి. ఆదరించు తండ్రివి నీవే కదా, కృపచూపు ప్రేమ గల తండ్రివి. యేసయ్యా, 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 యేసయ్యా. ఆదరించు తండ్రివి నీవే కదా, కృపచూపు ప్రేమ గల తండ్రివి. ఈరోజు ఒక ప్రవచనం దేవుడిస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని తీసుకోండి. 1వ సమూయేలు
ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళబోతున్న ప్రవచన వాక్కు. ఎందుకంటే అనేక చోట్ల క్రైస్తవులను గాయపరిచి, అనేక చోట్ల మరి పెద్ద పెద్ద దైవజనుల మీద దృష్టి పెట్టి గాయపరుస్తున్న వారిని మరి ఎంతగానో జస్ట్ చిన్న విషయానికి కూడా పెద్ద విషయంలాగా భూతద్దంలో చూపించి ఎంతో ప్రియమైన సేవకులను మరి ఉరులు పడుతున్నారు. ఎంత గాయం అండి, ఎంత బాధ. ఇంచుమించు 6,000 మంది పైనే ఉంటారు. ఏం 6,000, 15,000 మంది, 30,000 మంది పైనే ఆత్మలతో ఉన్న దైవజనుడి మీద ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో ఏదో ఒక ఎక్కడో జరిగిన విషయాన్ని చెప్తే ఆ విషయాన్ని అడ్డుగా తీసుకుని దైవజనుల మీద కుట్రలు చేయడం ప్రారంభించారు. ఆ దైవజనుడు ఎవరో కాదు, సాలెం గౌరవనీయులు అపోస్తులు సాలెం రాజు గారు. ఎంత బాధ అండి. పువ్వుల కోసం ఆ దైవజనుని ఎలాగైనా బయటికి లాగుతారని మతోన్మాదులు, ఆ మత ఉన్మాదుల మీద దేవుడు నాకు ఇప్పుడు వస్తున్నప్పుడు గదిలో నేను ప్రేయర్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన బయలుపాటు ఇదే. ఆ సాలెం రాజు గారిని ఎవరెవరైతే ఫేక్ వీడియోలు పెడుతూ చాలా బాధ పెట్టే విధంగా మాట్లాడి స్టేషన్ వరకు లాక్కెళ్ళాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద దేవుడి యొక్క ఉనికి ఎలా ఉందో చూడండి. 1 సామెవేలు 25:29 వచనము. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడు వగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మాటలో ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవా యొద్ద సాలెం రాజు గారు జీవపు మూటలో ప్రవీణ పగడాల గారు కట్టబడును. జీవపు మూటలో కట్టబడతాయి. ఇంకేమంటున్నాడో చదువమ్మా. ఒకడు వడిసెలతో రాయి ఎలాగైతే విసిరితే ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. అలాగే దేవుడు దిగి వచ్చి సార్వత్రిక సంఘానికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఏ ఊరిలో, ఏ రాష్ట్రంలో, ఏ యొక్క జిల్లాలో, ఏ మండలంలో, ఎక్కడ ఏ దేశంలో అయితే దేవుని వధువు సంఘానికి వ్యతిరేకముగా లేచాయో ఆ శుద్ర మంత్ర తంత్ర శక్తులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ శత్రువుల ప్రాణములను విసిరివేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు ఇంకా భయం లేదు. పక్క వాళ్ళతో చూసి చెప్పండి, నీకు ఇంకా భయం లేదు. కారణం ఏంటంటే దేవుడు కలగజేసుకుంటున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు పని చేయడం ప్రారంభమైతే మనుషులు ఆగలేరండి, మనుషులు అందుకోలేరు. దేవుడు పని ప్రారంభిస్తే ఆ పనిని మానవ రక్తము ఆపలేదు. ఎందుకంటే యేసు రక్తము నిరపరాధ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము శక్తిగల రక్తము, యేసు రక్తము పాతాళ లోకములను బంధించిన రక్తము. పాతాళ శక్తులన్నీ గడగడలాడుతాయి, మృత్యులోకము ముడుముడులాడిపోతాయి. యేసు రక్తానికి ముల్లోకాలన్నీ గడగడలాడిపోతాయి. మృత్యులోకము ఇంకా ఏ లోకం ఉన్నాయి చదివితే మనకు అర్థమవుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ లేఖనము. నేను మొదటివాడును కడపటివాడును. ఎలాగండి? నేను మొదటివాడును కడపటివాడును. మొదటివాడు కడపటివాడు, జీవించువాడు. మృతుడనైతిని గాని అదిగో మృతుడు అయ్యాడు. నా ఇదిగో దేవుడు ఎలాంటి వారంటే మృతుని అంటే మృత్యువు యొక్క బాధ ఎలా ఉంటుందో నా దేవుడు మాత్రమే రుచి చూశాడు ఈ భూమి మీద. నా దేవుడికి తెలుసు ప్రాణం పోవడం, ప్రాణం నాడి ఎలాగ కొట్టుకుని ఆగిపోద్దో. సిలువలో అనుభవించిన నా యేసు ఏమని మాట్లాడుతున్నారు? మృతుడనైతిని గాని, మృతుడైపోయాడు కానీ ఇదిగో ఇదిగో యుగ యుగములు సజీవుడనే. యుగ యుగాలు. అందరూ చప్పట్లు కొట్టాలి ఈ సమయంలో. ఒకటా రెండా అండి యుగాలు? యుగ యుగం. నీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 47, 80 డేట్ ఆఫ్ బర్త్. 46 నడుస్తుందో 47 తెలీదు కానీ మీ వయసు ఎంతండి? మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు. ఆయన ప్రభునందు నిద్రించిన వారందరూ ధన్యులు. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మృతి పొందు వారి యొక్క మృతులు ధన్యులు. హాయిగా నేరుగా ప్రశాంతంగా పరదేశంలో పవలిస్తూ ఉన్నారు ఆయన. ఎంత అద్భుతం తెలుసా? క్రైస్తవుని యొక్క మరణము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అంతటి భాగ్యము. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడుతుంది చూడండి, మృతుడినైతిని ఇదిగో యుగ యుగములు అని అనేసింది లేఖనం. నువ్వు లేఖనాన్ని నమ్ముతావా, లేకపోతే నరుల యొక్క మాటలు నమ్ముతావా, లేకపోతే మనుషుల యొక్క మాటలు నమ్ముతారా? నరులు వేరు, మనుషులు వేరు. నరులు ఎవరంటే దేవుని రక్తం చేత కడగబడిన వారే నరులు. బహుశా ఇక్కడ ఉన్న వారందరూ నరులే చాలామంది. హల్లెలూయా. మనుషులు అంటే దేవుని చేత, దేవుని యొక్క రక్తం చేత కడగబడని వారిని మనుషులు అంటుంది. లేఖనం చెప్తుంది నువ్వు మానవుడిగా ఉంటే కుదరదు, పరలోకం లేదు నీకు. నువ్వు మానవుడిగా ఉండగానే మట్టికి మారి, మనుషులు మట్టికి మారి 90వ కీర్తనలో ఉంటాయి. టైం లేదు, ఎందుకంటే త్వరగా ముగించాలని పరిశుద్ధాత్మ దేవుడి చేత ప్రేరేపించబడ్డాను. హల్లెలూయా. మనుషులారా మట్టికి మారి, నరులారా తిరిగి రండి అంటే నరుడిగా తిరిగి రావాలట. జీవజలం 100వ కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని గొర్రెలు, దేవుని ప్రజలము, యెహోవా దేవుడు ఇచ్చిన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చప్పట్లు కొట్టుదు. అసలు యేసు రక్తం దేనికి ఉపయోగపడుతుంది? అసలు యేసు రక్తం వలన ఉపయోగాలు ఉన్నాయా ఏమైనా అని చూడండి. ఈ మాట పూర్తయ్యాక ఇంకా చదువుతాం. మరణము యొక్క తాళపు చెవులు. హల్లెలూయా. మరణము యొక్కయు ఎవరు? చాలా మందికి ఒక డౌట్ పెడతాడు సైతాను. పరలోకం ఉందంటావా, పరదేశం ఉందంటావా, లేకపోతే దేవుడి రాజ్యం ఉందంటావా? ఎవరు చూస్తారు ఏమో, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారేమో, ఇక్కడ పోయిన ప్రాణం మళ్ళీ ఇంకొక కొడుపులో పడుతుందేమో. ఇట్లాంటి కామెడీ జోకులు చెప్పకమ్మా బాబు. పరిశుద్ధ వేద గ్రంథము చెప్తుంది, మానవ జన్మ అన్ని జన్మల కన్నా ఉత్తమమైన ఉత్కృష్టమైన జన్మ ఒకే ఒక్క జన్మ. ఆ జన్మలోనే మార్గాలు 2 మాత్రమే ఉంటాయి. 1 పరలోకము, 2 నరకము. నువ్వు ఎంచుకోవలసినది ఒకటే, మంచా లేకపోతే చెడా.
లేక జీవమా, లేకపోతే చీకట, వెలుగా, ఏమిటి నిర్జీవమా గమనించుకుంటూ ఉండాలి. మన జీవితంలో అలా గమనించుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వెతికే వారికి దేవుడు దొరికేస్తాడు. గట్టిగా కళ్ళు చెప్పండి హల్లెలూయా. వెతకాలి. నిన్న ఒక అబ్బాయి వచ్చి దేవుడిని నేను వెతుకుతున్నానండి, గ్రంథం అన్నీ చదువుతున్నానండి అని, చాలా సబాస్ నా కుమారుడా అని అన్నాను. అలా వెతకాలి. దేవుని వెతికితేనే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడికి స్తోత్రం. ఈ భూమిలో పని చేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి. దేవుని కోసము నీవు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా నామము నిమిత్తం మీరు ఎలివేయబడి, నిందించబడి, అవమానపరచబడినప్పుడల్లా ఇదిగో పరలోకములో మీ ఫలము అధికమగునన్న మాట నమ్ముడి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏదైనా, జస్ట్ కొద్దిపాటి మంచినీళ్ళైనా, అవతల నిందలైన, అవమానాలైన, చివరికి గాయాలైనా, అవి ఏమైనప్పటికీ వాటికి దేవుడు వెల కడతాడంట. వెల కట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టిగా, ఇంకొకసారి చెప్పు గట్టిగా. మరణము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు. ఏ లోకం? పాతాళ లోకము యొక్కయు. నిజంగా దేవుడి మాటలు నమ్ముతున్నారా మీరు? నమ్ముతలేదా? పాతాళ లోకము. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒరే బాబా, కుమారుడా, కుమార్తె, నువ్వు దేవుని విశ్వసించినా విశ్వసించకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, పాతాళ లోకమనే లోకము ఒక్కటి మాత్రము ఉన్నది. అది నీకోసం నోరు తెరుచుకుని మరీ ఆవరిస్తూ ఉందంట. అపరిమితముగా చూస్తూ ఉందంట పాతాళ లోకము. ఎవరైతే క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి, ఎవరైతే వాక్యమనే జీవ ఫలము చేత నింపబడి ఉంటారో వారి తల వెంట్రుక కూడా ముట్టుకోలేదట పాతాళ లోకము. చప్పట్లు కొట్టి హల్లెలూయా. నేను నమ్మగలను, నా తండ్రి ఇప్పుడు నిత్యత్వములో హాయిగా పరలోకమంతా తిరుగుతూ ఆయన దేవుని యొక్క ఒక టూర్ వేసినట్టుగా వేస్తూ ఉంటారంట. ఒక మంచి వైటమ్మ గారు అని గొప్ప దైవజనరాలు, నాకు ఆ పుస్తకం నేను చదివాను. ఆవిడ ప్రసంగం చేస్తూ కింద పడిపోతే ఊపిరి ఉండేది కాదు. 2 గంటలు 3 గంటలు పరలోకం వెళ్ళి చూసి వచ్చేదంట. అక్కడ ఒకరోజు పరదేశికి వెళ్తే, పరదేశం నుంచి టూరిస్టులు వెళ్తున్నట్టుగా అలాగా పరలోకంలోనే ఆ పరదేశంలో నుంచి మళ్ళీ పరలోకంలోనికి వెళ్ళేవారంట. వాళ్ళని చూసిందంట. అక్కడ ఎంతోమందిని, పేతుర్ని, యోహానుని, ఇదిగో యోహాను గారు ఈయనే, థామస్ గారు ఈయనే, తోమా ఈయనే, పౌలు సేవ ఇదిగో, పౌలు గారి పరిచర్య ఇదిగో నజరేయుడని యేసు ప్రభు వారు అదిగో పరిశుద్ధాత్మ దేవుడు కింద లోకంలో చేస్తున్న పని చూడు, అదిగో ఆయన ఈయన అని అన్ని విషయాల్ని ఆ వైటమ్మ గారికి చూపించేవారట. ఆమె బయటికి వచ్చిన తర్వాత, ఆమె స్పృహలోనికి వచ్చిన తర్వాత, ఆమె ఏమైతే చూసిందో అవన్నీ మళ్ళీ పుస్తక రూపంలో రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాతాళ లోకానికి నీకు సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది. మనందరము పాపము చేత పట్టబడిన వారము. తల్లి యొక్క పిండములోనే అన్నముగా ఉండగా బ్రహ్మాండమైనటువంటి మన జీవిత గమనములో పాపము ప్రవేశించేసింది. అందుకే మానవుడి యొక్క నైజము పాపం. పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే మరణించడానికి సిద్ధపడుతున్న మానవ జాతి అందరికీ ప్రాప్తించింది ఏంటంటే పాతాళ లోకం. ఆ లోకము మరణము యొక్క అధికారము. దానిలో నుండి నిన్ను నన్ను పట్టుకుని పైకి లేపడానికి, ఉరులు పట్టిన సాతానుడి యొక్క శక్తుల్లో అన్నిటిలో నుంచి నిన్ను తప్పించడానికి ఒకే ఒక రక్తము. ఆ రక్తము ఏమిటో చదువుదాము.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఈరోజు అందరికీ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. 6వ వచనము. మనలను ప్రేమించుచు ఆ తన బిడ్డ, రక్తము వలన మనలను ప్రేమించుచు, తన రక్తము వలన అది అండర్లైన్ చేయండి అందరూనే, అది అండర్లైన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఎ డెడ్లీ సీరియస్ మైండ్తో ఆలోచించాలి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చాలామందికి యేసు రక్తం ఏది, ఒక ద్రాక్షారసమే అనుకుంటారు. బల్లలో పాలు పొందుతున్నప్పుడు మాత్రమే అని అనుకుంటారు. అదే కాదు, కంటిన్యూగా 24 గంటలు 365 రోజులు సంవత్సరం పొడిగిన బ్రతుకాలం అంతా యేసు రక్తమే జయము అని అంటూనే ఉండాలి. హల్లెలూయా. రక్తములోనే ఉంది విజయం. ఆ రక్తమే యేసు రక్తము. నిన్ను చూసి దేనికి భయపడదు సాతాను, కానీ నిన్ను చూడగానే నీ మీద ఏముంటుందంటే, నీ నొచ్చల మీద నీ యొక్క భాగమంతా రాత్రిపూట కరెంటు పోయినప్పుడు టార్చ్ లైటు చేతికేస్తే ఎంత ఎర్రగా కనబడుతుంది, అవునా కదా మన రక్తం. అలాగా నీ మీద అరికాలు నుండి శిరస్సు వరకు యేసు రక్తము కనబడుతుంది. అప్పుడు యేసు రక్తాన్ని చూసి సాతాను కోటలన్నీ కూలిపోతాయి. అపవాది మొత్తమంతా బూడిదైపోయాడు. ఏం జరుగుతుంది? యేసు రక్తము వలన, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. అక్కడ ఆగుదాము కూతురా బిడ్డ. మన పాపముల నుండి. ఎవరు మన అంటే అందరిని కలుపుతున్నారా లేదా? ఏమన్నా నా అంటున్నాడా? మన అంటే అందరము అని. మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అంటే 4వ పాయింట్, కడిగిన వానికి. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను కడిగారు కాబట్టి వర్షమైనా సరే, చుట్టూ మూసేసినా సరే, తడిసిపోయినా సరే, పరుగులు తీసుకుని ఈరోజు వచ్చారంటే ఇంచుమించు ఎలా లేదన్నా ఒక 40-40 నెంబర్స్ పైన ఉంటారు మీరు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఒక 30, కనీసం 30 మంది అయినా ఉంటారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో లైవ్ వెళ్తుంది. లైవ్లో కూడా అనేకులు చూస్తూ, అనేకులు దేవుని కొరకు ఆశపడుతున్న వారికి వాక్కు ప్రత్యక్షమవుతాయి. హల్లెలూయా. ఎటు చూసిన ఎడారులే, ఎటు పోయిన ఎండమాములే. ఎవరికంటే మన మానవ జీవితంలో, మన యొక్క బ్రతుకులో కన్నీటి లోయల గుండా, కన్నీటి వరదలాగా వెళ్ళిపోతూ, ఎంతో శ్రమతో, సిక్కుపడిపోయి, నిందతో, అవమానంతో, గాయముతో సిక్కుపడిపోయిన మన జీవితాలకి ప్రత్యేకమైన ఊరట దేవుడిస్తున్నాడట. కొట్ట చప్పట్లు. నేను ప్రవచిస్తున్నాను, ఇస్సాకు అతి త్వరలో ఇంకొక 2 నెలల లోపులోనే నీ కుమారుడికి డబల్ జీతం పెరగబోతున్నాయి. హల్లెలూయా. నీ కుమార్తెకు గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది. యేసునామములో, యేసునామములో వచ్చి తీరుతుంది. అది యేసు రక్తంలో ముడివేయబడి ఉంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. నా కుమార్తె ఇక్కడ ఎవరైతే అప్పులతో ఉన్నారో ఆ అప్పులన్నీ యేసు నామములో కొట్టివేయబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎవరైతే కుటుంబముతో గాయపరచబడి విడిపోయి ఉన్నారో వారు వచ్చే నెల 5వ తారీఖు లోపల కట్టబడి కుటుంబముగా ఉండబోతూ ఉన్నారు. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇంకా 8వ వచనం చదవమ్మా. అల్ఫాయు ఓమేగయు నేనే అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆదియు అంతమును నేనే. ఆదియు నేనే, అంతమును నేనే. అబ్బా ఏమన్నావయ్యా దేవుడా, స్తోత్రం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఇక్కడ మళ్ళీ 2వసారి కూడా యుగ యుగములు అంటున్నాడు. ఏమంటున్నాడండి? యుగ యుగములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రకటన గ్రంథం అంటే సాటింపు వేసే గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే అందరికీ సత్యాన్ని చిట్ట చివరికి తెలియపరిచిన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే ప్రపంచానికి అతి భయంకరమైన రోజులు వచ్చేస్తున్నాయని అందరికీ చెప్పిన సంగతి. అంతేకాదు అదే సమయంలో సంఘమును క్షేమముగా తీసుకువెళ్ళి మధ్యాకాశంలో పెట్టబోతున్నాడు. ఓ సంఘ వధువా, నీవు అదిరిపోవలసిన పని లేదు, బెదిరిపోవలసిన పని లేదు. నీకు దేవుడు ఇస్తున్న అధికారం ఏంటంటే నిన్ను భద్రపరిచే అధికారము యేసు రక్తములోనే ఉంది. హల్లెలూయా. యేసు రక్తము నిలువెల్లా నీకు ఇక్కడ సంచరిస్తూ ఉంది. యేసు రక్తం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. యేసు రక్తం ఇక్కడ ఒరులు వడ్డు సాతాను యొక్క పాశాలన్నిటినీ పెంచి వేస్తూ ఉంది. యేసు రక్తము మీ మీదకి దేవుని యొక్క మహిమగా దిగి వస్తున్నాయి. యేసు రక్తం అభిషేకం దిగుతున్నాయి. ఇప్పుడే యేసు రక్తం ఇప్పుడే హీల్ చేస్తుంది. ఇప్పుడే ఊపిరితిత్తులో ఉన్నటువంటి లంప్స్లో ఉన్నటువంటి ఇప్పుడే ఆ అభిషేకము దిగుతున్నాయి. ఇప్పుడే ప్రతి ఊపిరితిత్తులో నడికి ఆ కల్మషం అంతా బయటికి యేసు నామములో బయటికి పొమ్మని జపిస్తున్నాను. ఈ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక నుంచి ఏ తగ్గు కానీ ఏ బలహీనత కానీ నిన్ను ముట్టదు. ఇది దేవుడిచ్చుచున్న అభిషేకము. పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడికి స్వస్థత ఇప్పుడు అభిషేకము దిగుతున్నాయి. దేవుడు విడుదలిస్తున్నాడు. దేవుడికి మహిమలో ప్రతి ఒక్క బలహీనత నుంచి ప్రతి ఒక్క గాయము నుంచి ఇప్పుడే హృదయ గాయాలను స్వస్థపరచబడుతున్నావు నీవు. పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గొప్ప ఉద్యోగము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రేతే నువ్వు వచ్చి నువ్వు వద్దలబోతున్నావు. నీ చదువు అంతటిలో విజయం చూడబోతున్నావు. మిర్రాకలు చూడబోతున్నావు. విజయాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. ఒక 100 సంవత్సరాలు బతికితే చాలా ఆశ్చర్యముగా చెప్పుకుంటాం. మా నాన్నగారు 90 సంవత్సరాలు దాటి బ్రతికి ప్రభు రాజ్యం వెళ్ళిపోయారు. రేపొచ్చే శనివారమే జ్ఞాపకార్థపు కూడగా, కృతజ్ఞత కూడికగా, హల్లెలూయా, ఆశీర్వాదపు కూడిక. నిజంగా చెప్పాలంటే ప్రభువు మీరు బాగా జాగ్రత్తగా చదివితే ఈ లోకము చాలా కలలుగా ఉంటుంది. శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉంది. మహాత్ములను యోధా పత్రికలో మోసే శరీరం గురించి మాట్లాడుతూ 8వ వచనంలో ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువ ఇదే జరుగుతుంది. మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. మహాత్ములు అంటే ఎవరు? 3 చదువమ్మ కింద. మహిమలను దూషిస్తూ ఉన్నారు. మహిమలను దూషించే పనిలో లోకమంతా ఉందట. ఇది ఎవరు చెప్తున్నారు? చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న యోధా పత్రిక ద్వారా. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథము ద్వారా 2 సార్లు యుగములు. యుగము అంటే 1000 సంవత్సరాలు కలిపి ఒక యుగము అంటారు. తరము అంటే బ్రతికి ఉన్న ఈ తరం. ఆ తర్వాత తరము, తర్వాత జగము, ఆ తర్వాత యుగము. జగము అంటే యుగానికి తరానికి మధ్య భాగమే జగము. యుగములలో యుగాలు ఎవరు ఏ పూజ చేసినా, ఎవరు ఏ నిష్టలో ఉన్నప్పటికీ అందరూ కోరుకునేది ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల కోసమే. మరి ఆ భగవంతుడే నరరూపిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి లేచాడు.
అందరికీ ఇల్లు సిద్ధపరచడానికి, స్థలాలు సిద్ధపరచడానికి పరలోకం వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ భూమి మీదకి మహిమ పరిశుద్ధాత్మ దేవుడిని పంపించారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరిపోలేదు, గట్టిగా ఇంకా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు. చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు. యేసు చెయ్య విడువాడే, యేసు చెయ్య. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకుందునే కాపాడునే, వేడుకుందునే కాపాడునే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ఆదరించును, ప్రేమించును, ఆదరించును, ప్రేమించును. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు. చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు. యేసు చెయ్య విడువాడే, యేసు చెయ్య విడువాడు. యుగము అంటే ఒక వెయ్యేండ్ల పరిపాలన రాబోతుంది. ఆమోసు గ్రంథంలో రాయబడిన సత్యాలన్నీ నెరవేరిపోతున్నాయి. ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు, యెషయా ప్రవచన గ్రంథంలో అన్ని చోట్ల కీర్తనలలో చెప్పిన ప్రతి ప్రవచనాలు 100కి 90% నెరవేరిపోతున్నాయి. ఇంకా 10% ఉన్నాయి. ప్రభు యొక్క వాక్యం కూడా ఏం చెప్పిందంటే కొందరినే రక్షిస్తాడంట, అందరినీ కాదు. కొందరినైనా అన్నది లేఖనం. అవునా కదండి? హల్లెలూయా. ఆ కొందరిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇక ఏం చేయబోతుందో చూడు. దేవుడి యొక్క స్వరము, దేవుని యొక్క కన్ను. 1 ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి నేత్రము ఆయనను చూస్తాది, ఆయనను పొడిచిన వారిని చూచెదరు. ఇక్కడ వ్రాయబడిన పాయింట్ అది అండర్లైన్ చేయండి. ఆయన పొడిచిన వారు అంటే ఆయన భక్తులను హింసించిన వారు, ఆయన సంఘాన్ని హింసించిన వారు, ఆయన భక్తులను ముట్టుకున్నవారు. అంతేకాదు, ఆయన పొడిచిన వారు అంటే ఆయన కొరకు బలైపోయిన వారు, ఆయన కొరకు ప్రాణాలు అర్పించిన వారు. వాళ్ళందరినీ ఎవరెవరైతే పొడిచారో, ఎవరెవరైతే ముట్టుకున్నారో, ఎవరెవరైతే గాయపరుస్తూ వచ్చారో వారిని పొడిచిన వారితో పోల్చాడు దేవుని యొక్క వాక్యము. వాళ్ళు కూడా చూస్తారట, కానీ వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. రొమ్ము కొట్టుకునే కాలం వచ్చేస్తుంది. ఆమేన్. భూజనులందరూ, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ రొమ్ము కొట్టుకునే కాలం రాబోతుందంటే
ఆ భూజనులలోనే దాగబడి చక్కగా తీర్చిదిద్దబడి న్యూహిత సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అనగా శ్రమల్లోను, బాధల్లోను, అవమానాల్లోను, కన్నీల్లోను, కష్టాల్లోనూ నలిగిపోతూ తయారవుతున్నటువంటి దేవుని సంఘమును దేవుడు పెండ్లి కుమార్తెగా యెహోవా దేవుడు తన కుమారుడికి వధువ సంఘముగా తీసుకుని వెళ్ళబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చివరి పాయింట్, ప్రకటన గ్రంథము లాస్ట్ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను ఇక్కడ వస్తున్నా, ఈ త్వరగా వస్తున్నానన్న ఈ పాయింట్ ఏంటంటే సంఘమును గూర్చి మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. హల్లెలూయా. సంఘమును గూర్చి మాట్లాడుతున్న మాట. 6వ వచనం చదువమ్మా కూతురా. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పెను, ఏమని? ఈ మాటలు నమ్మకములు సత్యములనై ఉన్నాయి. ప్రవక్తల ఆత్మలకు ప్రభువు బయలుపరుస్తున్నాడు. త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకైను, అనగా దైవజనులకు చూపుటకైనను తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. చాలు బిడ్డ, ధన్యత్వము కావాలి. మానవత్వానికి ధన్యత్వము రాకపోతే ఏమొస్తో తెలుసా? మృత్యుతత్వం వస్తాయి. మృత్యుతత్వాన్ని జయించాలంటే నిత్యత్వము రావాలి. నిత్యత్వము రావాలంటే నీవు నిశ్చితార్థం చేయబడాలి. నిశ్చితార్థం చేయబడతామంటే బాప్తిజం తీసుకోవడము. హల్లెలూయా. ప్రదానం చేయబడడం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడము. ఈ రెండిటిని తీసుకుని నువ్వు సిద్ధపడి వరుడు కొరకై వధువు ఎదురు చూస్తున్నట్లుగా ఆయన రాకడ కొరకై మనమందరము ఏకధీటిగా ఎదురు చూస్తూనే ఉండాలి. ఇక త్వరలోనే వచ్చేస్తున్నాడు. ఇక ఎంత ఆలస్యము, ఎంతో కొంత ఆలస్యం అనుకుంటున్నారేమో, అతి త్వరలో. అసలు ఆలస్యమే లేదు. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి. త్వరగా మన గుండె శుద్ధి చేసుకోవాలి. మన మనసు కడిగేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కానుకల సమర్పణ, కానుకలు పట్టే సమయం ఇచ్చింది. కానుకలు పెట్టండమ్మా. మా భవానీ రామ్మ కూతురా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమా భాగమును వెనుతీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమా భాగమును వెనుతీతువా. ధరలో ధన జ్ఞానము నీకియగా, కరుణించి కాపాడి రక్షింపగా,